గైస్ ఈ వీడియోలో మనం యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. లైక్ మనకి వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి కంప్లీట్‌గానైతే డిస్కస్ అయితే చేద్దాం. లైక్ ట్రైనింగ్ ఏంటి? ట్రైనింగ్‌లో అసెస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ట్రైనింగ్ ఎన్ని డేస్ జరుగుతుంది? వీటి గురించి క్లియర్ అండ్ షార్ట్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. దీంతో పాటు రిలేటెడ్ టు ఫేజ్ 3 అప్డేట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కామెంట్స్ చాలా అయితే చూస్తున్నా గైస్. లైక్ ఫేజ్ 3 క్యాన్సిల్ అవుతుందా? ఉంటుందా? ఉంటే ఎప్పుడుంటుంది? ఇలా చాలామందైతే అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ స్టిల్ మీలో చాలామంది ఆ వీడియోస్ చూడట్లేదు కంప్లీట్‌గా. కాబట్టి మళ్ళీ రిపీటెడ్‌గా అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో స్టార్టింగే ఫేజ్ 3 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, మీకు క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. దీంతో పాటు హాఫ్ ఆఫ్ ద సెకండ్ వీడియోలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి గైస్. చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2021 బ్యాచ్ నుంచి 2026 బ్యాచెస్ వరకు. సో, వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో, ఈ వీడియోలో మనమైతే చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నాం గైస్. సో, మీరు గాని లాస్ట్ దాకా స్టిక్ అయ్యుంటే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది, యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రమే హై బటన్ ప్రెస్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ అయితే తీయగలం మోటివేషన్‌తో. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సెంచర్ కంప్లీట్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ అయితే ఫేజ్ 1 వాళ్ళకి వర్క్ డే మెయిల్ అయితే సెండ్ చేశారు. దాని తర్వాత కంగ్రాట్స్ మెయిల్ ఫాలోడ్ బై బీజీవీ గాని ఆఫర్ లెటర్ గాని సెండ్ చేశారు. వేరాస్ ఫేజ్ 2 వాళ్ళకి చూసుకుంటే ఇనీషియల్ 2 మెయిల్స్ అనేవి ఆర్డర్ అనేది చేంజ్ అయింది. బట్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అలాగే మెయింటైన్ చేశారు. ఇక్కడ ప్రీవియస్‌గా ఎవరికైతే ఆఫర్ లెటర్స్ వచ్చిందో వాళ్ళకైతే ఓరియంటేషన్ కాల్ అయితే షెడ్యూల్ చేశారు. బట్ దాన్నైతే కంప్లీట్ చేయకుండానే ఇనీషియల్‌గా దాన్ని క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ మళ్ళా ఓరియంటేషన్ కాల్‌నైతే షెడ్యూల్ చేస్తారు. సో, ఫర్దర్‌గా దాని రిలేటెడ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనే ఇమ్మీడియేట్‌గా అప్డేట్ అయితే చేస్తా మన ఛానెల్‌లో. సో, ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఓరియంటేషన్ కాల్ అయిపోయిన తర్వాత మనకి ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది అందరికీ ఒకేసారి అయితే ఉండదు. బ్యాచ్ వైస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఈ ప్రైమర్స్ ట్రైనింగ్‌లో మనకి కంప్లీట్‌గా 10-12 డేస్ అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. రిలేటెడ్ టు పైథాన్, ఎస్‌క్యూఎల్, జావా వీటి మీద అయితే ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. మనం మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. బేస్డ్ ఆన్ మన షెడ్యూల్ బేస్ చేసుకొని. దాంతో పాటు దీంట్లో మనకి అసెస్‌మెంట్ అయితే ఉంటుంది. వాటిని మనం క్లియర్ చేస్తే ఫర్దర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఆన్ బోర్డ్ అవ్వచ్చు. సో, ఈ అసెస్‌మెంట్ క్లియర్ చేయడానికి మనకి మ్యాక్స్ 2 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్‌గా మనకి అట్‌లీస్ట్ 65% స్కోర్ అయితే తెచ్చుకోవాలి ష్యూర్‌గా. సో, అప్పుడు మాత్రమే మనం అసెస్‌మెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేయగలం. అండ్ ఈ ప్రైమర్స్ ట్రైనింగ్ డిఫికల్టీ కూడా అంత ఏం ఉండదు. జస్ట్ బేసిక్ టు మీడియం మాత్రమే ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన అండ్ ఆ పర్టిక్యులర్ స్కిల్స్ మీద డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగానే క్లియర్ చేయొచ్చు. సో, ఇది గైస్ మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ వన్స్ మనకి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 గురించైతే డిస్కస్ చేద్దాం గైస్. దీని గురించి నేను లాస్ట్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. అసలు ఫేజ్ 3 ఎప్పుడుంటుంది అనేసి. బట్ మీలో చాలామంది వీడియోస్ ఫుల్‌గా చూడట్లేదు కాబట్టి మీకు అవి క్లియర్‌గా అర్థం కావట్లేదు. మీరు క్యాన్సిల్ అయిపోయిందని అయితే అనుకుంటున్నారు. దీంతో పాటు రిమైనింగ్ వీడియోస్ చూసి కన్ఫర్మ్ చేసుకునేస్తున్నారు. వేరే వాళ్ళ వీడియోస్ చూసి క్యాన్సిల్ అయిపోయింది అనేసి. సో, అలా అయితే ఏం లేదు గైస్. ఇప్పుడు క్లియర్‌గా మీకు షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే యెస్, ఫేజ్ 3 అయితే డిలే అవుతుంది. బట్ క్యాన్సిల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇది మీరు క్లియర్‌గా వినండి. క్యాన్సిల్ అవ్వడానికి అసలు చాలా లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఫేజ్ 3 అయితే ఉంటుంది. బట్ డిలేతో అయితే ఉంటుంది. ఇది మీకు క్లియర్ అండ్ సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సెంచర్ వాళ్ళు ఏదైతే మాస్ హైరింగ్ ఇప్పుడు చేసుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ 5000 పీపుల్‌ని హైర్ చేసుకుంటున్నారనుకోండి. ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ మెంబర్ మాత్రమే. ఇది పర్టిక్యులర్‌గా ఇంతమందినే హైర్ చేసుకుంటారని కాదు. మళ్ళా దీని రిలేటెడ్ కూడా కామెంట్ సెక్షన్‌లో వేసుకుంటారు. వీళ్ళు దీనికన్నా ఇంకా ఎక్కువ మెంబర్స్‌ని హైర్ చేసుకుంటారు. బట్ పర్టిక్యులర్ నంబర్ ఎవ్వరు చెప్పలేరు. సో, 5000 పీపుల్‌ని హైర్ చేసుకుంటారు అంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో గాని వీళ్ళకి 5000 క్యాండిడేట్స్ దొరికేస్తే అప్పుడు ఫేజ్ 3ని క్యాన్సిల్ చేసే సిట్యుయేషన్ ఉంటుంది. బట్ ఇలా అయితే ఈ సినారియోకైతే చాలా తక్కువ ఛాన్స్ మాత్రమే ఉంది గైస్. కాకపోతే ఇక్కడ ఇంకా సినారియో 2 విషయానికొచ్చేస్తే ఫేజ్ 1, ఫేజ్ 2లో వీళ్ళకి ఒక 3000-4000 క్యాండిడేట్స్ దొరికితే అప్పుడు ఫేజ్ 3 డెఫినిట్‌గా కండక్ట్ చేస్తారు. ఈ సిట్యుయేషన్‌కి హై ప్రియారిటీ అయితే ఉంది. దీనికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, అందుకే చెప్తున్నా ఫేజ్ 3 అనేది డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అనౌన్స్ చేశారు. సో, ఇది క్యాన్సిల్ అవ్వడానికి చాలా లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ అలా ఏమన్నా అఫీషియల్
ఇన్ఫర్మేషన్ వస్తే నేనే మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తా. అప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో రిలేటెడ్ టు ఫేజ్ 3 మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోండి. ఫేజ్ 3 డిలే అయింది అంతే గాని క్యాన్సెల్ అయితే అవ్వలేదు. దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి క్లియర్‌గా. యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హైరింగ్ ఆపర్చునిటీస్ ఏవున్నాయో వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, మన హైరింగ్ చేసుకుంటున్న కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి గుడ్ స్పేస్. వీళ్ళైతే మనకి డేటా అనలిస్ట్ రోల్స్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. దట్ టూ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అండ్ ఈ రోల్‌కి కావాల్సిన ప్రైమరీ స్కిల్స్ వచ్చేసి పైథాన్, పవర్ బిఐ, ఎస్‌క్యూఎల్, ఎక్సెల్ దీంతో పాటు టేబులా ఉన్నా కూడా సరిపోతుంది. పవర్ బిఐ ఆర్ టేబులా ఈ రెండిట్లో ఏదో ఒక స్కిల్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ హైరింగ్ ప్రాసెస్‌లో మనకి ఎటువంటి కోడింగ్ డౌన్స్ అయితే ఉండవు. అండ్ ఇంక హైరింగ్ ప్రాసెస్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే మనం మన రెజ్యూమేని అప్‌లోడ్ చేయాలి. సో, మన రెజ్యూమేలో ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన స్కిల్స్ అయితే దీంట్లో రెలెవెంట్ స్కిల్స్ దీంట్లో ఉంటే మన రెజ్యూమే వితిన్ నో టైమ్ షార్ట్ లిస్ట్ అయితే అయిపోతుంది. సో, వన్స్ మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన 20 మినిట్స్‌కి మనకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. సో, ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశామంటే మనకి ఆఫర్ లెటర్ కూడా సెండ్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే దీనికి అప్లై చేసుకోవడానికి 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఉంది. సో, మీరు ఈ వీడియో చూసిన 3, 4 డేస్ తర్వాత వెళ్లి లింక్‌లో క్లిక్ చేస్తే లింక్ యాక్చువల్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దెన్ మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్‌లో నన్ను వేసుకోకండి లింక్ ఎక్స్‌పైర్ అయిపోయింది అనేసి. అందుకే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. ఈ వీడియో చూసిన యాస్ మచ్ క్విక్‌లీ మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, దీని తర్వాత సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ యాక్సెంచర్. వీళ్ళైతే వెబ్ డెవలపర్ అసోసియేట్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. దీనికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసి పైథాన్ అండ్ ఫ్లాస్క్ లేకపోతే జావా అండ్ స్ప్రింగ్ బూట్ దీంతో పాటు ఎస్‌క్యూఎల్ అండ్ ఫ్రంట్ ఎండ్ సైడ్‌లో మనకి రియాక్ట్ ఆర్ యాంగులర్ ఏదో ఒక దాని మీద డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అవి మీకు రాకపోయినా పర్లేదు, వచ్చినా కూడా ఓకే పర్లేదు. సో, ఇవి మనకి మెయిన్‌గా కావాల్సిన స్కిల్స్ ఫర్ దిస్ జాబ్ రోల్. అండ్ దీంతో పాటు ఈ జాబ్ రోల్‌కి మనకి 0-2 ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 0 అంటే మళ్ళీ ఫ్రెషర్స్ లేదా బ్రో అయితే అడగకండి. 0 అంటే ఫ్రెషర్సే. ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ 2024 నుంచి 2026 క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్‌కి ఎలిజిబుల్. సో, మీరైతే ఒకసారైతే చెక్ చేసి అప్లై చేసేసుకోండి. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు నేను చెప్పే జాబ్ ఆపర్చునిటీస్‌కి ప్రతి ఒక్క దానికి డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. అప్లై లింక్స్ బై ఐ మీన్ కంపెనీస్ నేమ్స్ వైస్‌గా. జస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. బిఫోర్ ఇది ఎక్స్‌పైర్ అయ్యే లోపలే. అండ్ అప్లై చేసుకునే ముందు ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్‌గా చదివి అప్లై చేసుకోండి గైస్. ఎందుకంటే మీ రెజ్యూమేలో ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్ లేకపోతే మనకి చాలా ఏఐ టూల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి క్లియర్‌గా మీ రెజ్యూమేని క్విక్‌గా అప్డేట్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇదొకటి మైండ్‌లో అయితే పెట్టుకోండి బిఫోర్ మీరు అప్లై చేసే ముందు. అండ్ మన లిస్ట్‌లో ఫైనల్ కంపెనీ వచ్చేసి డెలాయిట్. వీళ్ళైతే మనకి సీటీఎస్ అనలిస్ట్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ రోల్‌కి మీకు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా పర్లేదు. సో, ఇట్స్ ఏ నాన్ ఐటీ ఆ కైండ్ ఆఫ్ రోల్ అయితే అనుకోవచ్చు. బట్ మీరు గాని ఈ కంపెనీలో ఎంటర్ అయితే లైక్ మీరు ఫ్రెషర్‌గా ఎంటర్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్‌లో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకొని ఈజీగా ప్రాజెక్ట్స్ స్విచ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే గుడ్ కంపెనీకి ఎంటర్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ జాబ్ ఆపర్చునిటీ డెఫినిట్‌గా కన్సిడర్ అయితే చేయండి. సో, ఒకవేళ మీకు టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు వన్స్ షార్ట్ లిస్ట్ అయ్యి క్లియర్ చేసిన తర్వాత వీళ్ళు కంప్లీట్‌గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అందుకే చెప్తున్నా ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. సో, దీన్నైతే అస్సలు మిస్ చేసుకోకండి. సో, దీని రిలేటెడ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. సో, అది గైస్ ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్‌గా యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అట్ ది సేమ్ టైమ్ జాబ్ అప్డేట్స్ కూడా డిస్కస్ అయితే చేసాం. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను డెఫినిట్‌గా కొంచెం లేట్ అయినా ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా మ్యాక్స్. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం. ఇక స్క్రీన్ అయితే ఒకసారి ఇస్తున్నా చెక్ చేయండి. సో, మీలో ఇంకా స్టిల్ ఎవరైనా మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వలేదంటే వన్స్ అక్కడికొచ్చి ఒకసారి కంటెంట్ అయితే చూడండి. అక్కడైతే మనం డైలీ బేసిస్ ప్రతిరోజు ఒక రీల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ గానీ, ఏవన్నా న్యూ ఏఐ టూల్స్ గానీ అండ్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ ఇలా వీటి రిలేటెడ్ మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే కంటెంట్ అక్కడ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో, ఒకసారైతే వచ్చి చెక్ చేయండి. మీకు హెల్ప్‌ఫుల్ అయింది, కంటెంట్ బావుంది అనిపిస్తే ఫాలో అయితే చేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఇక్కడేమన్నా కామెంట్ సెక్షన్‌లో ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. సో, మీకు ఒకవేళ రిప్లై రావట్లేదు అనుకుంటే అక్కడ ఒకసారి వచ్చి
మెసేజ్ చేయండి. అక్కడైతే నేను షూర్‌గా రిప్లై ఇస్తా. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెజారిటీ ఎక్కువ యాక్టివ్‌లో ఉంటా గాబట్టి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకైతే ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో, ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్లు మీకు గాని హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా హైప్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు ప్రెస్ చేసే హైప్ బటన్ వల్లే మన ఛానెల్ బూస్టప్ అవుతా అవుతుంది గైస్. సో, అదైతే మనకి చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ అవైతే చేసైతే పెట్టండి మన వీడియోకైతే మాత్రం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. ఈ వీడియో అయితే రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గైస్. లైక్ మీలో ఎవరైనా కాగ్నిజెంట్ జాయిన్ అవుదాం అనుకున్నా, లైక్ కాగ్నిజెంట్ బీజీవీ ఎలా ఉంటది? ఈ బీజీవీ కాగ్నిజెంట్ అనే కాదు గైస్. మీకు యాక్సెంచర్ తీసుకున్న, విప్రో, టీసీఎస్ ఎక్కడైనా ఈ బీజీవీ ప్రాసెస్ ఇలాగే ఉంటది. సో, మీరు గాని ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫర్దర్‌గా ఎవరైనా ఈ కంపెనీస్‌లో జాయిన్ అవుతుంటే. అండ్ దాంతో పాటు ఇంటర్న్‌షిప్‌లో ట్రైనింగ్ ఎలా ఉంటది? ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఇంట్రిమ్, ఫైనల్ ఎవాల్యుయేషన్ వీటి గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేశా ఆ వీడియోస్‌లో అయితే. సో, మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. దానిలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.